పాలనలో ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పూర్తిగా కూడా వ్యక్తిగత అవసరాలకు సంబంధించి కావచ్చు, లేదంటే వ్యక్తిగతంగా ఒక ప్రాంతం నుంచి పక్కకు 2 కిలోమీటర్ల దూరంలో వెళ్ళడానికి అక్కడికి కూడా హెలికాప్టర్లను వాడి కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో చాలా అంశాలు అయితే వచ్చాయి, మరి ఎంతవరకు నిజమో తెలియదు. కానీ చాలామంది కూటమి నేతలు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి, ఎగ్ పఫ్స్ కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారని, ఆ తర్వాత ఈ విధంగా చాలా కామెంట్స్ వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో ఎక్కడా కూడా ప్రజా సంక్షేమం గురించి ఆలోచన చేయకుండా, ప్రజల అభివృద్ధి కోసం ఆలోచన చేయకుండా, ప్రజలకు ఉద్యోగ కల్పన గురించి ఆలోచన చేయకుండా, పూర్తిగా స్వప్రయోజనం కోసం ఏదైనా కానీ నాకేంటి అనే విధంగానే గతంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏ విధంగా వ్యవహరించారనేది అందరికీ తెలిసిందే. సో పూర్తిగా కలర్లు వేయడానికి తన పార్టీ రంగులు ఎక్కడైనా కానీ అవే కనిపించాలనే ఉద్దేశంతో, నిజంగా చెప్పాలంటే ఈ చెత్త కుప్పలకు కూడా ఆ కలర్లు వేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో అవన్నీ తీయడానికి ఇటు అప్పుడు ఎలక్షన్ కమిషన్ చివాట్లు పెడితే కోర్టులు కూడా ఆగ్రహిస్తే, సో అవన్నీ తీయడానికి మళ్ళీ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. అట్లా ఎక్కడ పడితే అక్కడ స్వప్రయోజనాల కోసం సొంత పార్టీని పబ్లిక్లోకి తీసుకెళ్లడం కోసం కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో చూసాం. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఆ రోత పత్రిక ఎవరు కూడా కొనే పరిస్థితి లేకుండా ఉండేది. సో దాన్ని ఎట్లా పెంచుకోవాలి, దాని సర్క్యులేషన్ ఏ విధంగా పెంచాలి అనే ఆలోచనతో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక బిజినెస్ మ్యాన్, ఒక వ్యాపారం ఎలా చేయాలి అని చాలా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఏ విధంగా డబ్బులు సంపాదించాలి, క్విడ్ ప్రోకో, ఇవన్నీ కూడా ఆయన పైన ఉన్నటువంటి కేసులు. సో అవన్నీ చాలా వెన్నెతో పెట్టినటువంటి విద్య జగన్మోహన్ రెడ్డి కాబట్టి, ముఖ్యంగా ఈ రాజకీయాలను కూడా వ్యాపారంగా మలుచుకున్నటువంటి వ్యక్తి జగన్. సో అదేవిధంగా ఈ రోత పత్రికను కూడా సర్క్యులేట్ ఏ విధంగా చేయాలి అనే దానికి సంబంధించి పూర్తిగా ఏదైతే వాలంటీర్ల చేత కావచ్చు, సచివాలయ సిబ్బంది చేత కావచ్చు ఈ పత్రికనే కొనించడం, ఆ తర్వాత దానికి ప్రజాధనాన్ని పూర్తిగా కట్టడం, నెల ఏ విధంగా అయితే ఉంటుందో ప్రజాధనాన్ని ఆ పత్రికలు కొన్నదానికి కట్టడం. ఈ విధంగా ఆ పత్రిక సర్క్యులేషన్ గత 5 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పెంచుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడు ఎవరు కొనే పరిస్థితి లేదు, చదివే పరిస్థితి లేదు. సో ఈ విధంగా అట్లాగే ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ, ఎందుకంటే ఆయనకు భయం ఎక్కువ జగన్మోహన్ రెడ్డికి. సో ఎప్పుడు ఎవరు వస్తారు, ఏంటి ఈ ప్రజలు ఎక్కడ తిరగబడతారు, ఇవన్నీ భయాలతో బతికినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో తాడేపల్లి చుట్టూ దాదాపుగా 12,75,00,000 రూపాయలతోని దాదాపుగా చుట్టూ కంచె ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడు ఎక్కడ అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అసెంబ్లీలోనే చాలా వైట్ పేపర్స్ కూడా కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసింది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన పరిస్థితి కనిపించింది. అట్లాగే తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఏర్పాటు చేసినటువంటి కంచెకు సంబంధించి కూడా చర్చ చాలా జరిగింది. సో ఇది ఎక్కడ ఇంకా ముదిరి పాకాన పడుతుందో, ప్యాలెస్ పైకి అధికారులు రాకముందే మనమే తొలగిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఏ విధంగా తొలగించాలి, ఇప్పుడు తొలగిస్తే మరి విమర్శలు వస్తాయి కాబట్టి, సో ఏదో వాస్తు దోషము ఇట్లాంటి కహానీ ఒకటి అల్లి, సో దాని ద్వారా ఇప్పుడు కొంచెం ఆ కంచెను తీసేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అది నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ జైలు కావచ్చు, లేదంటే రాజమండ్రి కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి చెర్లపల్లి జైలు కావచ్చు, వాటికి కూడా అంత కంచె ఉండదు అక్కడ ఉన్నటువంటి ఖైదీలకు కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి అంత పటిష్టంగా ఏర్పాటు చేసుకున్నారు ప్రజల సొమ్ముతో, ప్రజా సొమ్ముతో. అప్పటికి కూడా ఎక్కడ ఖజానా పూర్తిగా కూడా ఖాళీ ఉన్న పరిస్థితి అయినా కానీ, ఎందుకంటే ఖజానా ఏమైనా పర్వాలేదు, ఇటు ప్రజలు ఏమైనా పర్వాలేదు, నేను బాగుండాలి, నేను సెక్యూరిటీగా సేఫ్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కంచెను ఏర్పాటు చేసుకున్నారు. సో ఇప్పుడు ఈ ఉద్దేశంతో ఏదో వాస్తు దోషం అనే పేరుతో దాన్ని మెల్లిగా తొలగిస్తున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. ఎందుకంటే ప్రజల్లో కూడా ఈ మధ్య చాలా వీడియోలు వచ్చాయి, ఆ ప్రాంతం గుండా వెళ్తున్న వాళ్ళు ఇది జగన్మోహన్ రెడ్డి ఇల్లు, ఇది కంచె ఆయన ఏర్పాటు చేసుకునేది అనేది సోషల్ మీడియాలో చాలా వీడియోలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మెల్లిగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఎంత అరాచకం సృష్టించారు అప్పుడు అనేది అంతకు ముందు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు చిన్నగా ఫర్నిచర్ ఏదో వాళ్ళ ఇంట్లో ఉంది అనే ఉద్దేశంతో ఆయనను దొంగ అంటూ ఆయన వెనకాలబడి ఆయన ఆత్మహత్య చేసుకునే విధంగా పురుగొల్పినటువంటి వ్యక్తులు ఈ వైసీపీలో ఉన్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి ఏంటి, మరి ఏమనాలి ఆయనని?
అనేది కూడా చాలా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. పూర్తిగా తాడేపల్లి ప్యాలెస్ ఎదుట కంచెనైతే తొలగిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇది భయానిక ఏందనేది మాత్రం తెలియాల్సి ఉంది పూర్తిగా. ఎందుకంటే వాస్తు దోషం అంటే ఇంకొక విషయం కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం కూడా పొంచి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళే నమ్మట్లేదు, దాన్ని జగన్మోహన్ రెడ్డిని కూడా నమ్మట్లేదు. చాలా ఇబ్బందులు, ప్రజలు ఎంతో వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి ఆ విధంగా ఏదైనా వాస్తు దోషం ఇప్పుడు చేయించుకుంటే అదంతా బాగుంటుందని అనుకుంటున్నారా? మరి ఏంటనేది తెలియదు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు